సంక్రాంతి సందర్భంగా జనవరి నెలలో 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. అందులో హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్ సినిమాలు రిలీజ్ కాగా వాటిలో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్గా నిలవడంతో పాటు 200 పైగా కోట్ల కలెక్షన్లు అయితే రాబట్టింది. గుంటూరు కారం 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన మిక్స్డ్ టాక్తో ఫ్లాప్గానే నిలిచింది. నా సామిరంగా పర్వాలేదనిపించింది. సైంధవ్ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. 3 వారాలు గడుస్తున్న హనుమాన్ జోరు ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతూ ఉంది. జనవరి సినిమాలు అయిపోవడంతో ఇప్పుడు ఫిబ్రవరి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఫిబ్రవరిలో మొదటి వారంలో వస్తున్న సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమాని సుహాస్ శివాని ప్రధాన పాత్రలో దుష్యంత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ అలరించాయి. అదే రోజున గేమ్, హ్యాపీ ఎండింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. బూట్గట్ బాలరాజ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఫిబ్రవరి 2వ వారంలోకి వెళ్ళినట్లయితే పాదయాత్ర, జగన్ యాత్ర 2 అలాగే ఈగిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. జగన్ యాత్ర 2 ఫిబ్రవరి 8న రిలీజ్ అవుతుంటే ఈగిల్ సినిమా 9వ తారీఖున రిలీజ్ కానుంది. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో లాల్ సలాం సినిమా కూడా అదే రోజు ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఆ తర్వాత వారంలో చూసుకుంటే ఆపరేషన్ వ్యాలంటైన్ అలాగే ఊరి పేరు భైరవ్ కోన సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఫిబ్రవరి 16న ఆపరేషన్ వ్యాలంటైన్, ఊరి పేరు భైరవ్ కోన సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే నెక్స్ట్ లాస్ట్ వారానికి వచ్చినట్లయితే రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన తిరగబడరా స్వామి, సంతోష్ శోభన్ దర్శకత్వంలో వచ్చిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన జోరుగా హుషారుగా చికారు పోదామా సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఏది ఆడియన్స్ని మెప్పిస్తుందో వేచి చూడాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.